హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో నేను రీజనింగ్ సెక్షన్లో డైరెక్షన్ సెన్స్ చాప్టర్ను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డైరెక్షన్ సెన్స్ అంటే ఇందులో మనకు డైరెక్షన్ మరియు డిస్టెన్స్ ఈ రెండు మెయిన్ టాపిక్స్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో డైరెక్షన్ సెన్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే డైరెక్షన్ సెన్స్ అనేది ఈ క్వశ్చన్స్ లెస్ టైంలో 100% యాక్యురసీతో, అంటే లెస్ దాన్ 1 మినిట్లో 100% యాక్యురసీతో మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. ఇక రియల్ లైఫ్ విషయానికి వస్తే మనకు ఈ యుగం గూగుల్ మ్యాప్స్ యుగం. అంటే సపోజ్ బ్యాటరీ డెడ్ అయినా లేదా సిగ్నల్స్ డ్రాప్ అయినా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుందాం. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ కావాలంటే కంపల్సరిగా డైరెక్షన్ సెన్స్ తెలిసి ఉండాలి ప్రతి ఒక్కరికి. అంటే మన రియల్ లైఫ్లో ప్రతి మూమెంట్ డైరెక్షన్ సెన్స్తో లింక్ చేయబడి ఉంటుంది. కాబట్టి డైరెక్షన్ సెన్సే కనుక మీకు తెలిస్తే అది మీకు ఇంటర్నల్ జీపీఎస్గా ఉపయోగపడుతుంది. ఇందులో 7 టైప్స్ కంప్లీట్గా మీకు ఏ క్వశ్చన్ అయినా, అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు ఆ ఎగ్జామ్ బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఐ కానిస్టేబుల్, మీకు టీజీపీఎస్సి, తర్వాత ఏపీపీఎస్సి, సిసాట్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా డైరెక్షన్ సెన్స్ మీద ఈ 7 టైప్ క్వశ్చన్సే ఉంటాయి. ఏ క్వశ్చన్ అయినా దీనిలోకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి బిలాంగ్స్ కావాల్సిందే. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి. అంటే జనరల్గా మీరు యూట్యూబ్లో చూసే వీడియోస్ ఒక టైపు, నేనిచ్చే కంటెంట్ కంప్లీట్గా, అంటే మీకు ఇది బ్రెయిన్లో ఈ కంటెంట్ ఫిక్స్ అవుతుంది, ఒక్కసారి చూస్తే కంప్లీట్గా ఫిక్స్ అవుతుంది. కాబట్టి చివరి వరకు చూసి మీ ఒపీనియన్ ఏందో తెలపాలి. ఓకే, ఇందులో టైప్స్ విషయానికి వస్తే ఫస్ట్ డైరెక్షన్, సెకండ్ డిస్టెన్స్, థర్డ్ యాంగిల్, ఫోర్త్ డైరెక్షన్ చేంజ్, ఫిఫ్త్ షాడో, సిక్స్త్ యోగా, సెవెంత్ కోడెడ్, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్. ఇలా మనకు 7 టైప్స్ ఉంటాయి. నేను ఒక్కొక్క టైప్ గురించి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైప్ 1 డైరెక్షన్స్. ఇక్కడ మెయిన్ డైరెక్షన్స్ ఏంటి? మనకు నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్, ఇవి మెయిన్ డైరెక్షన్స్. నార్త్ అంటే పైకి, సౌత్ అంటే కిందికి, రైట్ సైడ్ ఈస్ట్, లెఫ్ట్ సైడ్ వెస్ట్, ఇవి మనకు మెయిన్ డైరెక్షన్స్. అంటే 4 డైరెక్షన్స్: నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఇవి మెయిన్ డైరెక్షన్స్. ఇందులో మీకు ఈజీగా గుర్తుంచుకోవడానికి ఇలా మనం నిలబడ్డం అనుకోండి, తల నార్త్, కాళ్ళు సౌత్, కుడి చెయ్యి ఈస్ట్, ఎడమ చెయ్యి వెస్ట్. అయితే మనకు ఒక డౌట్ వస్తుంది, పైకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఫిగర్లో నార్త్కి వెళ్ళాలి, కానీ జనరల్గా పైన ఆకాశం ఉంటుంది కదా, డైరెక్షన్స్ నార్త్ పైకి ఉండదు కదా. అంటే మన బోర్డ్ అనేది 2 డైమెన్షన్, మీ పేపర్ కూడా 2 డైమెన్షన్. ఈ 2 డైమెన్షన్ దాన్ని, అంటే ఈ ఫిగర్ మన 3 డైమెన్షన్ ఫిగర్ని 2 డైమెన్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఈ విధంగా నార్త్ పైకి వస్తుంది, ఈస్ట్ కుడి చెయ్యి, వెస్ట్ ఎడమ చెయ్యి, సౌత్ డౌన్ కిందికి వస్తుంది. ఇవి మెయిన్ డైరెక్షన్స్. మీకు ఒరిజినల్గా డైరెక్షన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు నాకు ఎదురుగా ఈస్ట్ డైరెక్షన్, ఈ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఇది ఈస్ట్ డైరెక్షన్ చూపిస్తుంది. దీనికి ఆపోజిట్ ఉన్నది వెస్ట్. నెక్స్ట్ ఈ డైరెక్షన్ ఇటు మీకు నార్త్ ఉంటుంది, ఇటు సౌత్ ఉంటుంది. ఇది ఒరిజినల్గా ఉండే డైరెక్షన్స్, పైకి ఆకాశం, కింద భూమి. కానీ మనం పేపర్ మీద సాల్వ్ చేయాలని అనుకున్నప్పుడు కంపల్సరిగా ఈ డైరెక్షన్స్ ఇలానే తీసుకోవాలి. ఇది ఫిక్స్, బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోండి. ఇక సబ్ డైరెక్షన్స్ విషయానికి వస్తే మీకు నార్త్ ఈస్ట్, నెక్స్ట్ సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్ అని 4 సబ్ డైరెక్షన్స్ ఉంటాయి. ఇవి ఎట్లా ఫామ్ అవుతాయి అని అంటే, ఇక్కడ
ఈ నార్త్కు ఈస్ట్కు మధ్యన ఉన్నది నార్త్ ఈస్ట్, ఇది నార్త్ ఈస్ట్. అదే సౌత్కు ఈస్ట్కు మధ్యన ఉండేది సౌత్ ఈస్ట్. సౌత్కు వెస్ట్కు మధ్యన ఉండేది సౌత్ వెస్ట్. నార్త్కు వెస్ట్కు మధ్యన ఉండేది నార్త్ వెస్ట్. ఇవి సబ్ డైరెక్షన్స్. వాస్తులో చాలా యూజ్ అవుతాయి ఇవి సబ్ డైరెక్షన్స్. దీన్ని తెలుగులో మనం రాస్తే ఇది తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ఇవి మెయిన్ డైరెక్షన్స్. వీటిని ఇది వాయువ్యం, ఇది నైరుతి, ఆగ్నేయం, ఈశాన్యం. ఇవి సబ్ డైరెక్షన్స్. ఇక ఆపోజిట్ డైరెక్షన్స్ ఏంటి అని అంటే, ఆపోజిట్ అంటే నార్త్ పైకి, సౌత్ కిందికి, అంటే నార్త్ సౌత్ ఆపోజిట్ అవుతాయి. అదేవిధంగా ఈస్ట్ కుడి చెయ్యి, వెస్ట్ ఎడమ చెయ్యి, అంటే ఈస్ట్ వెస్ట్లు ఆపోజిట్ డైరెక్షన్స్ అవుతాయి. అదే సబ్ డైరెక్షన్స్ విషయానికి వస్తే ఈ నార్త్ ఈస్ట్ అనేది ఇటు సైడ్ చూస్తే దానికి ఆపోజిట్గా సౌత్ వెస్ట్ చూపిస్తుంది, అంటే నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఆపోజిట్ అవుతాయి. నెక్స్ట్ సౌత్ ఈస్ట్ ఇటు సైడ్ ఉంటే నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ అటు సైడ్ ఉంది ఆపోజిట్, అంటే సౌత్ ఈస్ట్, నెక్స్ట్ నార్త్ వెస్ట్. ఇవి ఆపోజిట్ డైరెక్షన్స్. మెయిన్ డైరెక్షన్స్లో ఇవి ఆపోజిట్, సబ్ డైరెక్షన్స్లో ఇవి ఆపోజిట్. మీరు ఈ ఫిగర్ జనరల్గా పేపర్ మీద వేసి టైం వేస్ట్ చేసుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు నార్త్ ఈస్ట్ కావాలి. నార్త్ ఈస్ట్ అంటే నార్త్ అంటే పైకి, ఈస్ట్ అంటే కుడి చేయి. పైకి కుడి చేయి సైడ్, పైకి వెళ్ళినా కుడి చేయి సైడ్, అంటే దట్ ఈస్ నార్త్ ఈస్ట్ అని మనం చెప్పొచ్చు. అదే సపోజ్ సౌత్ వెస్ట్ అని అన్న, సౌత్ అంటే డౌన్, వెస్ట్ అంటే ఎడమ చేయి, కాబట్టి డౌన్లో ఎడమ చేయి దగ్గరికి అని అంటే ఇది సౌత్ వెస్ట్ అవుతుంది. ఇలా డైరెక్షన్స్ మీరు మెంటల్గానే ఇమాజిన్ చేసుకునేట్టు ఉండాలి. ఇక మనకు మన ఇండియా మ్యాప్లో ఈ డైరెక్షన్స్ని మనం ఒకసారి చూస్తే, ఇది జీకే కూడా యూజ్ అవుతుంది మీకు. ఇలా మనం 4 మెయిన్ డైరెక్షన్స్గా డివైడ్ చేస్తున్నాం. ఇది పైకి నార్త్, కింద సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. నార్త్ పైన ఏమేమి ఉన్నాయి? లడక్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఇవన్నీ ఉత్తరప్రదేశ్ కానీ ఇవన్నీ మనకు నార్త్ పైకి ఉన్నాయి. అదే కిందికి వస్తే మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇవన్నీ సౌత్. ఇక వెస్ట్ సైడ్ వస్తే గుజరాత్, రైట్ నెక్స్ట్ ఈస్ట్ సైడ్ పోతే వెస్ట్ బెంగాల్, ఇలాంటివన్నీ మనకు ఈస్ట్ సైడ్ ఉన్నాయి. ఇందులో సార్ ఈస్ట్ సైడ్ ఉన్నదాన్ని వెస్ట్ బెంగాల్ అని ఎందుకన్నారంటే, జనరల్గా బెంగాల్ని మనం సగమేమో మనకు ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ అయింది, వెస్ట్ బెంగాల్ మన ఇండియాలో ఉంది, కాబట్టి పాత వెస్ట్ బెంగాల్ అనేది అలానే ఇప్పుడు ఆ పేరే కంటిన్యూ అవుతుంది. ఇక మూమెంట్స్ అనేవి మనకు తెలియాలి. డైరెక్షన్స్ మీకు మెయిన్ 4 మెయిన్ డైరెక్షన్స్, 4 సబ్ డైరెక్షన్స్ ఉంటాయని తెలిసిపోయింది. ఇక్కడ మూమెంట్స్ అనేవి అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మీకు లెఫ్ట్ రైట్ అనేది తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక క్యాండిడేట్ పైకి వెళ్తుండు అంటే అర్థం నార్త్ సైడ్ వెళ్తుండు. నార్త్ సైడ్ వెళ్తున్న క్యాండిడేట్కు రైట్ సైడ్ అని అంటే ఇది రైట్ అవుతుంది, రైట్ అంటే ఇది రైట్, లెఫ్ట్ అంటే ఇటు, అంటే ఆ క్యాండిడేట్కు రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ని లెఫ్ట్గా తీసుకోవాలి. అంటే మనం ఆ పొజిషన్లో ఉన్నాము అని అనుకుంటే ఈజీగా ఫిగర్ డ్రా చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక సపోజ్ ఒక క్యాండిడేట్ ఈస్ట్ సైడ్ వెళ్తుండే అనుకుందాం. ఈస్ట్ సైడ్ వెళ్తున్న క్యాండిడేట్కు ఆ పొజిషన్లో మనం ఉన్నాం అనుకుంటే లెఫ్ట్ అంటే ఇటు సైడ్ వెళ్తాం, రైట్ అంటే కిందికి వస్తాం. అదే వెస్ట్ సైడ్ వెళ్తున్న క్యాండిడేట్కు ఇలా వస్తుండే మూమెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇటు రైట్ అవుతుంది, కిందికి అయితే లెఫ్ట్ అవుతుంది. ఇక సౌత్ డౌన్ వస్తుండే అనుకుందాం.
డౌన్ అంటే ఇప్పుడు మనకు ఆపోజిట్ డైరెక్షన్స్ లో కాబట్టి మన రైట్ ఆయనకి ఏమవుతుంది, లెఫ్ట్ అవుతుంది. కాబట్టి ఇటు లెఫ్ట్ అవుతుంది, ఇటు మనకు రైట్ అవుతుంది. ఒక్కసారి ఫిగర్ జాగ్రత్తగా చూడండి. ఈ డైరెక్షన్స్ అనేవి లెఫ్ట్ టు రైట్ అనేది మూమెంట్స్ మీకు కంపల్సరీగా అవసరం. డైరెక్షన్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ 4 టైప్స్ ఇచ్చాను. ఏ క్వశ్చన్ అయినా డైరెక్షన్ మీద క్వశ్చన్ వస్తే ఈ 4 టైప్స్ లో ఏదో ఒక టైప్ ఇందులో ఉండి ఉంటుంది. ఫస్ట్, ఆయన స్టార్టింగ్ డైరెక్షన్ ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటంటే ఎండ్ డైరెక్షన్. ఇది ఇక్కడ క్వశ్చన్ ని చదువుదాం మనం. ఇఫ్ ఏ మ్యాన్ ఆన్ ఏ మోపెడ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ అండ్ రైడ్స్ 4 కిలోమీటర్స్ సౌత్. అంటే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి మీరు, స్టార్ట్ చేసినప్పుడు దానికి ఐతో చూపిస్తున్నా నేను. ఇనిషియల్ పాయింట్ అంటాం. ఇనిషియల్ పాయింట్ అంటే ఇది స్టార్టింగ్ పాయింట్. నేను స్టార్టింగ్ పాయింట్ని ఐతో చూపిస్తున్నా. నెక్స్ట్ టీ, లాస్ట్ ఎండ్ పాయింట్ని నేను టెర్మినల్ పాయింట్ అంటాను. దీన్నే ఎండ్ పాయింట్ అనుకుంటున్నాను. ఇది అయిపోయేంత వరకు నేను ఐఎన్ రాసినాను అంటే అది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. టీఎన్ రాస్తే అది ఎండ్ పాయింట్ అవుతుంది. మీరు గుర్తుంచుకోవాలి. ఇక క్వశ్చన్కు నేను ఎలా ఫిగర్ గీస్తున్నానో ఒక్కసారి చూద్దాం మనం. క్వశ్చన్ ఏముంది? ఇఫ్ ఏ మ్యాన్ ఆన్ ఏ మోపెడ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ అండ్ రైడ్స్ 4 కిలోమీటర్స్ సౌత్. ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం. సౌత్ అంటే డౌన్ కదా, ఎంత? 4 కిలోమీటర్స్ కిందికి వచ్చాడు. ఇక్కడ ఎప్పుడు కూడా మనం స్కేల్ ఏం వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ రఫ్గా రాస్తే సరిపోతుంది. సౌత్, దెన్ టర్న్స్ లెఫ్ట్. ఇలా మనకు ఆపోజిట్ వస్తున్న ఆయన లెఫ్ట్ అని అంటే మనకేమవుతుంది, రైట్ అవుతుంది. కాబట్టి టర్న్స్ ఎంత అని అన్నాడు? 2 కిలోమీటర్స్. ఇలా ఉన్నాను అనుకోండి, నేను ఇలా ఉండి ఇలా వెళ్తున్న క్యాండిడేట్ లెఫ్ట్ అంటే ఇటు సైడ్ అవుతుంది. నా లెఫ్ట్ మీకు ఏమవుతుంది, మీకు రైట్ అవుతుంది. కాబట్టి మనకు ఆపోజిట్ ఉన్న వాళ్ళు లెఫ్ట్ రైట్గా తీసుకోవాలి, రైట్ లెఫ్ట్గా తీసుకోవాలి. ఫిగర్ గీసారు. 2 కిలోమీటర్స్ వెళ్ళి టర్న్ అగైన్ టు ద రైట్ అండ్ రైడ్ 4 కిలోమీటర్స్ మోర్. తర్వాత రైట్ సైడ్ వచ్చాడు అంటే ఇలా వెళ్తున్న క్యాండిడేట్ రైట్ అంటే కిందికే కదా, ఇది ఎంత? 4 కిలోమీటర్స్ వచ్చాడు. అయితే ఏం కావాలంట? టువర్డ్స్ విచ్ డైరెక్షన్ హీఈస్ హీ మూవింగ్. ఇప్పుడు ఆయన ఎట్ సైడ్ మూవ్ అవుతుండు అని అన్నాడు. ఆరో మార్క్ చివరికి ఎట్ సైడ్ ఉంది మనకు? డౌన్ ఉంది. డౌన్ అంటే సౌత్. కాబట్టి ఆన్సర్ డి, సౌత్ ఈస్ కరెక్ట్. ఎండ్ పాయింట్ మనకి ఇచ్చి, ఎండ్ డైరెక్షన్ మనకిచ్చి, స్టార్టింగ్ డైరెక్షన్ ఏందో మనకు కావాలి. ఎండ్ డైరెక్షన్ ఇచ్చి స్టార్టింగ్ డైరెక్షన్ ఏందో కావాలని అడిగాడు. ఏమన్నాడు? ఆఫ్టర్ వాకింగ్ 10 మీటర్స్. ఆఫ్టర్ వాకింగ్ 10 మీటర్స్ అని అంటే అసలు స్టార్ట్ ఎట్ సైడ్ వెళ్తుండే ఆయన, ఈస్టా, వెస్టా, సౌతా, నార్తా అనేది ఇక్కడ ఏమి ఇవ్వలేదు. కాబట్టి చూద్దాం. ఇక్కడ లాస్ట్ది ఇచ్చిండు అన్నట్టు. శంకర్ టర్న్డ్ లెఫ్ట్ అండ్ కవర్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 మీటర్స్, దెన్ టర్న్డ్ రైట్ అండ్ కవర్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2 మీటర్స్, 20 మీటర్స్. ఇన్ ద ఎండ్ ఈ వాజ్ మూవింగ్ టువర్డ్స్ ద సౌత్. చూడండి ఇక్కడ క్వశ్చన్లో లాస్ట్కి ఆయన ఎటు పోతుండు? సౌత్ సైడ్ పోతుండని ఇచ్చాడు. లాస్ట్ డైరెక్షన్ ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటంటే స్టార్టింగ్ డైరెక్షన్ ఏందో కావాలి. ఫ్రమ్ విచ్ డైరెక్షన్ డిడ్ శంకర్ స్టార్ట్ హిస్ జర్నీ అని అంటుంది. లాస్ట్కి ఆయన సౌత్ సైడ్ వెళ్తుండు. సౌత్ సైడ్ వెళ్తుండు అని అంటే నేను లాస్ట్ నుంచి స్టార్టింగ్కి వస్తా. ఎండ్ నుంచి స్టార్టింగ్కి వస్తున్నప్పుడు క్వశ్చన్లో లెఫ్ట్ ఉంటే రైట్ తీసుకోవాలి, రైట్ ఉంటే లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ మనకు సౌత్ సైడ్ ఎంత? 20 మీటర్స్ వచ్చింది. ఇక్కడ నుంచి ఎటు సైడ్ వెళ్తుండు? రైట్ సైడ్. ఇక్కడ రైట్ అన్నాడు అంటే మనకేంది, చివరి నుంచి వస్తున్నాం కాబట్టి మనకు లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. మనకు లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. వచ్చిన తర్వాత దెన్ టర్న్డ్, ఇది అయిపోయింది. 6 మీటర్స్ డిస్టెన్స్ కవర్డ్ లెఫ్ట్ అని అన్నాడు. లెఫ్ట్ అంటే ఏంటి మనకి? ఇక్కడ నుంచి మనకు రైట్ తీసుకోవాలి, ఆపోజిట్ కాబట్టి రైట్ తీసుకోవాలి. ఎంత? 10 మీటర్స్ అని అన్నాడు. అంటే స్టార్ట్ ఇది 10 మీటర్స్, ఇక్కడ మనకు ఇది 10 మీటర్స్ అవుతుంది. అంటే ఇటు నుంచి డౌన్ 10 మీటర్స్ వచ్చాడు, మళ్ళీ ఇటు 6 మీటర్స్ వచ్చాడు. ఆ తర్వాత నుంచి ఇదంతా మనకు 20 మీటర్స్ ఇచ్చాడు. కాబట్టి స్టార్టింగ్లో ఆయన ఎట్ సైడ్ పోతుండు అని అంటే ఆటోమేటిక్గా సౌత్ సైడ్ వెళ్తుండు. ఇది మనం షార్ట్ కట్ లాగా చేయాలంటే
ఆఫ్టర్ వాకింగ్ 10 మీటర్స్ అని అన్నాడు. ఎట్ సైడో నాకు ఆయన మూమెంట్ ఎట్ సైడ్ ఉందో తెలియదు, కానీ 10 మీటర్స్ అటు సైడ్ వెళ్ళాడు. తర్వాత ఏమని అంటాడు, శంకర్ టర్న్ లెఫ్ట్ అని, అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ టర్న్, కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 మీటర్స్, దెన్ టర్న్డ్ రైట్, ఇక్కడ ఎటు రైట్ సైడ్ పోతుంది, రైట్ సైడ్ ఎంత 20 మీటర్స్. ఇన్ ద ఎండ్ ఈ వాజ్ మూవింగ్ టువర్డ్స్ సౌత్ అని అన్నాడు, అంటే లాస్ట్కు ఇది సౌత్ అని ఇచ్చాడు. ఇప్పుడు డైరెక్షన్స్ విషయానికి వస్తే మనకు ఒక లెఫ్ట్ టు రైట్ అంటే ఆపోజిట్ డైరెక్షన్స్ అవుతాయి కాబట్టి మనం ఇక్కడ ఈ లెఫ్ట్ టు రైట్ని క్యాన్సల్ చేయొచ్చు. ఈ సౌత్నే మనం డైరెక్ట్గా ఇక్కడ తీసుకోవచ్చు. కాబట్టి స్టార్టింగ్ ఎట్ సైడ్ ఉన్నారు అని అంటే సౌత్ సైడ్ అని మనం డైరెక్ట్ చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండ్ పాయింట్. క్వశ్చన్ చూడండి, సన్మిత్ర వాక్డ్ 8 మీటర్స్ టువర్డ్స్ ద నార్త్. నార్త్ ఇక్కడ స్టార్ట్ అయిందని అనుకుందాం. నార్త్ అంటే టు పైకి, పైకి ఎంత పోయిండ్రు 8 మీటర్స్ వెళ్ళారు. ఈ టర్న్ టు హిజ్ రైట్ అండ్ వాక్డ్ 16 మీటర్స్. రైట్ సైడ్ అంటే ఇటే కదా, ఇటు ఎంత 16 మీటర్స్ వెళ్ళారు. దెన్ ఈ టర్న్ టు హిజ్ లెఫ్ట్, ఇటు వెళ్తున్న క్యాండిడేటు ఆయనకు ఎట్ సైడు, ఇటు వెళ్తున్న క్యాండిడేటు ఆయనకు లెఫ్ట్ సైడ్ అంటే మనకు ఇటు అవుతుంది. ఎంత పోయిండు 5 మీటర్స్ వెళ్ళాడు. అండ్ అగైన్ టర్న్ టు హిజ్ లెఫ్ట్ అండ్ వాక్డ్ 16 మీటర్స్. మళ్ళీ ఇటు లెఫ్ట్ అని అంటే ఇటు సైడ్ వచ్చినట్టే కదా, కాబట్టి ఇటు ఎంత వచ్చిండు ఆయన 16 మీటర్స్ వచ్చాడు. అంటే కరెక్ట్గా ఇది ఇది సేమ్ ఉంటుంది, ఎందుకంటే 16 కింద 16 ఉంది, పైన కూడా 16 ఉంది. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజీ ఫ్రమ్ హిజ్ స్టార్టింగ్ పాయింట్. ఇది ఎండ్ పాయింట్ కదా, ఇది టర్మినల్, ఇది ఎండ్ పాయింట్. కాబట్టి ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ ఏ డైరెక్షన్ అంటే ఇలా స్ట్రేట్గా మనం పైకి చూస్తున్నాము అని అంటే ఆటోమేటిక్గా స్ట్రేట్గా పైకి చూస్తున్నాము అని అంటే నార్త్ సైడ్. ఆన్సర్ ఈజ్ నార్త్, అంటే సి ఈజ్ రైట్. క్వశ్చన్ని కొంచెం చదివి ఫిగర్ గీయగలిగితే ఆటోమేటిక్గా రాయొచ్చు. ఇక్కడ దీన్ని మనం షార్ట్ కట్ ప్రకారం రాయాలి అని అంటే ఒక షార్ట్ కట్ NESW అని తీసుకోవాలి. NESW. ఈ స్టార్టింగ్ నార్త్ని ఎండ్లో రాశాను, ఈ ఎండింగ్ వెస్ట్ని స్టార్టింగ్లో రాశాను. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే సింపుల్గా మీరేం ఫిగర్ గీయాల్సిన అవసరం లేదు. మన రైటు రైటే, మన లెఫ్ట్ లెఫ్టే. ఇంకొక విషయం ఏంటంటే సేమ్ డైరెక్షన్ ఉంటే ఇందులో సేమ్ డైరెక్షన్ ఉంటే యాడ్ చేయాలి, అదే ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది. ఈ క్వశ్చన్కు మనం ఈ లాజిక్ని ఎట్లా అప్లై చేయొచ్చు షార్ట్ కట్ను ఒకసారి చూద్దాం. సన్మిత్ర వాక్డ్ 8 మీటర్స్ టువర్డ్స్ ద నార్త్. నార్త్ ఎంత పోయింది 8 మీటర్స్ పోయింది. ఈ టర్న్ టు హిజ్ రైట్. నార్త్కు రైట్ అని అంటే ఏమవుతుంది, ఇక్కడ నార్త్ ఇక్కడ ఉంది, ఈ నార్త్కు రైట్ సైడ్ అంటే మన రైటే కాబట్టి ఆటోమేటిక్గా ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ ఎంత 16 మీటర్స్ వెళ్ళి. దెన్ ఈ టర్న్ టు హిజ్ లెఫ్ట్. మరి ఈస్ట్కు లెఫ్ట్ అని అంటే ఇటు సైడ్ వస్తాం కాబట్టి ఆటోమేటిక్గా నార్త్ ఇక్కడ అవుతుంది, ఇది 5 మీటర్స్ వచ్చింది. అండ్ అగైన్ ఈ టర్న్ టు హిజ్ లెఫ్ట్. నార్త్కు మళ్ళీ లెఫ్ట్ వచ్చిండు అని అంటే వెస్ట్ సైడ్ వస్తుంది, వెస్ట్ సైడ్ వచ్చింది. ఓకే, వాక్డ్ 16 మీటర్స్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజీ ఫ్రమ్ ఈ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆయన ఏ డైరెక్షన్లో ఉన్నాడు. మీకు ఆపోజిట్ డైరెక్షన్స్ ఏంటి, నార్త్ సౌత్, ఈస్ట్ వెస్ట్. ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే నేను ఏమని చెప్పాను మీకు, ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయమన్నా, సేమ్ డైరెక్షన్స్ ఉంటే యాడ్ చేయమన్నా. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఈస్ట్ వెస్ట్. ఈ వెస్ట్ 16 ఈస్ట్ 16 క్యాన్సిల్ అయినాయి. ఇక్కడ సేమ్ డైరెక్షన్స్ ఉంటే ఏమని చెప్పాను నేను, యాడ్ చేయమని అన్నా. కాబట్టి నార్త్ ఇక్కడ కూడా నార్తే ఉంది కాబట్టి నార్త్ 8 + 5 అంటే 13. ఇక్కడ డిస్టెన్స్ వస్తుంది, డైరెక్షన్ కూడా వస్తుంది. ఈ షార్ట్ కట్ని యూజ్ చేస్తే మీరు ఏ క్వశ్చన్ అయినా ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్ చేయొచ్చు. NESW అని రాయాలి. చివరి స్టార్టింగ్ది ఎండ్లో రాయండి, ఎండ్ది స్టార్టింగ్లో. మన లెఫ్ట్ లెఫ్టే, మన రైట్ రైటే. ఇక్కడ ఏం మీరు ఫిగర్ గీయాల్సిన అవసరం ఏం లేదు.
ఏవైనా సేమ్ డైరెక్షన్స్లో ఉన్నాయి ఉంటే యాడ్ చేసుకోండి, డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉంటే సబ్ట్రాక్ట్ చేసుకోండి, ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటే సబ్ట్రాక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ఎండ్ పాయింట్ టు స్టార్ట్ పాయింట్ డైరెక్షన్ అని అన్నాడు. ఇక్కడ అమిత్ వాక్డ్ 30 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్, ఈస్ట్ సైడ్ 30 మీటర్స్ వెళ్ళాడు. టుక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్డ్ 40 మీటర్స్. నేను NESW షార్ట్ కట్ని యూజ్ చేస్తాను. డబ్ల్యూ ఇక్కడ రాస్తున్నా, ఎన్ ఇక్కడ రాస్తున్నా. రైట్ అంటే మన రైటే, లెఫ్ట్ అంటే మన లెఫ్ట్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అమిత్ వాక్డ్ 30 మీటర్స్ టువర్డ్స్ ఈస్ట్, ఈస్ట్ సైడ్ 30 మీటర్స్ వెళ్ళాడు. టుక్ ఏ రైట్ టర్న్, ఇక్కడ ఈస్ట్కు మనకు రైట్ అంటే ఏమవుతుంది, మనకు సౌత్ అవుతుంది. వాక్డ్ 40 మీటర్స్. దెన్ హీ టుక్ ఏ లెఫ్ట్ టర్న్, మళ్ళీ సౌత్కు లెఫ్ట్ టర్న్ అంటే ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ ఎంత, 30 మీటర్స్. దెన్ ద డైరెక్షన్ ఫ్రమ్ ఎండ్ పాయింట్ టు స్టార్టింగ్ పాయింట్ అని అన్నాడు. చూడండి, ఇక్కడ సేమ్ డైరెక్షన్స్ ఉంటే నేను షార్ట్ కట్లో ఏం చెప్పాను, యాడ్ చేసుకోవాలి. ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఈస్ట్ మనకు 30 ఉంది, ఇక్కడ 30 ఉంది, అంటే 60 అవుతుంది. అదే సౌత్ 40. మీకు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇవి మాత్రమే ఆపోజిట్ డైరెక్షన్స్ అవుతాయి. మిగిలిన వాటిని మనం నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇవి మాత్రమే మనకు ఆపోజిట్ డైరెక్షన్స్ అవుతాయి. సౌత్ ఈస్ట్ అని వచ్చింది అని అంటే మనం ఏమి క్యాన్సిల్ చేయలేము. క్వశ్చన్లో ఏమని అన్నాడు, డైరెక్షన్ అన్నాడు. ఇక్కడ డైరెక్షన్ మనం క్యాన్సిల్ చేస్తున్నాము, లేకపోతే యాడ్ చేస్తున్నాము, సబ్ట్రాక్ట్ చేస్తున్నాము అని అంటే ఆటోమేటిక్గా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ డైరెక్షన్ వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండ్ పాయింట్ డైరెక్షన్ మనకు సౌత్ ఈస్ట్ అని వచ్చింది. చూడండి జాగ్రత్తగా, ఈ షార్ట్ కట్ యూజ్ చేస్తే మనకు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ డిస్టెన్స్ వస్తుంది, అదేవిధంగా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ డైరెక్షన్ వస్తుంది. డిస్టెన్స్ విషయానికి వస్తే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ అయినా, ఎండ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్, నా దగ్గర నుంచి మీకైనా, మీ దగ్గర నుంచి నాకైనా డిస్టెన్స్ సేమ్ కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. కానీ డైరెక్షన్ మాత్రం, సపోజ్ నేను మిమ్మల్ని ఈస్ట్ డైరెక్షన్లో చూస్తే మీరు నన్ను ఆటోమేటిక్గా ఆపోజిట్ డైరెక్షన్, వెస్ట్ డైరెక్షన్లో చూస్తాం. కాబట్టి క్వశ్చన్లో మనకు ఎండ్ పాయింట్ నుండి స్టార్టింగ్ పాయింట్ డైరెక్షన్ అడిగింది. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండ్ సౌత్ ఈస్ట్ వచ్చిందంటే ఎండ్ నుంచి స్టార్టింగ్ డైరెక్షన్ కావాలన్నప్పుడు మీకు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఇది నార్త్, సౌత్, ఇది ఈస్ట్, వెస్ట్ కాబట్టి ఇక్కడ మనకు ఇది సౌత్ ఈస్ట్ అవుతుంది, ఇదేమవుతుంది మనకు నార్త్ వెస్ట్ అవుతుంది. మరి ఆపోజిట్ డైరెక్షన్ అని అంటే నార్త్ వెస్ట్ అవుతుంది. కాబట్టి నార్త్ వెస్ట్ అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్. టైప్ 2 డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే కొన్ని టర్మ్స్ మీకు తెలవాలి. ఎగ్జామ్లో డిస్టెన్స్ అని వచ్చిన, షార్టెస్ట్ డిస్టెన్స్ అని వచ్చిన, ఇంకా హౌ ఫార్ అని అన్నా, చూడండి డిస్టెన్స్ అయినా, షార్టెస్ట్ డిస్టెన్స్ అని అయినా అని అడిగినా, హౌ ఫార్ అని అన్నా మనకు డిస్టెన్సే కనుక్కోవాలి. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అని క్వశ్చన్స్లో వస్తే, టోటల్ డిస్టెన్స్ అని వస్తే అప్పుడు కంప్లీట్గా అన్ని సైడ్లని యాడ్ చేయాలి. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది. నా దగ్గర నుంచి మీకు డిస్టెన్స్ అంటే స్ట్రేట్గానే మనం చూస్తాం కాబట్టి అది షార్టెస్ట్ డిస్టెన్స్గా అదే ట్రీట్ చేస్తాం మనం. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అని స్పెషల్గా అడిగినప్పుడు మాత్రమే మనం ఇది టోటల్ డిస్టెన్స్ తీసుకుంటాం. ఇక్కడ మేజర్గా పైథాగరస్ థీరం అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ పైథాగరస్ థీరంలో ఇక్కడ మనకు పర్పెండిక్యులర్ 90 డిగ్రీ తీసుకున్నట్టుంటే ఇది ఏ, ఈ డిస్టెన్స్ సపోజ్ ఇక్కడ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజానికి శీర్షాలు అనుకుందాం. ఇక్కడ ఈ డిస్టెన్స్ ఏ, ఇది బి, ఇది సి అని అనుకుందాం. పైథాగరస్ థీరం మనకి ఏం చెప్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఇది హైపోటెన్యూస్ కాబట్టి
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్. ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ 90% క్వశ్చన్స్ ఆ పైథాగరస్ ట్రిప్లెట్స్లో 3, 4, 5 కానీ 5, 12, 13 కానీ 8, 15, 17, 7, 24, 25 ఎగ్జామ్లో వచ్చే మోడల్స్ 90% క్వశ్చన్స్ ఈ మోడల్లో ఉంటాయి. అంటే ఏంటి అంటే ఇప్పుడు 3, 4, 5 మనం తీసుకుందాం. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 16 అంటే ఎంత అవుతుంది మనకు 25. 25 అంటే ఎంత 5 స్క్వేర్. కాబట్టి క్వశ్చన్లో 2 సైడ్స్ 3, 4 అని ఇస్తే ఆటోమేటిక్గా మీరు 5 అని రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇది డిస్టెన్స్ కోసం. అదేవిధంగా వీటి మల్టిపుల్స్ కూడా తీసుకుంటాం మనం. ఇంటూ 2 వేసినాం అనుకోండి, 3 2 జా 6, 4 2 జా 8, 5 2 జా 10, 6, 8, 10 ఇవి మనకు వాటి మల్టిపుల్స్గా తీసుకుంటున్నాం. ఇంటూ 3 తీసుకున్నాం అనుకోండి, 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15. ఎందుకు దీనివల్ల మనకు లాభం ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అని అన్నాం. 9 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అంటే 9 స్క్వేర్ అంటే 81, ఇది 144 అంటే ఎంత వస్తుంది మన ఇక్కడ 225 వస్తుంది. 225 అంటే ఎంత 15 స్క్వేర్. ఇవి చేయాలంటే టైం తీసుకుంటుంది కాబట్టి ఈ విధంగా మనం గుర్తుంచుకుంటే బై హార్ట్ చేస్తే చాలా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ 5 12 వచ్చింది అనుకుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ది 13 అవుతుంది. 8 15 ఉంటే నెక్స్ట్ది 17, 7 24 ఉంటే 25. మేజర్గా క్వశ్చన్స్ ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్ మోడల్లోనే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో క్వశ్చన్స్లో కొద్దాం. ఏ పర్సన్ వాక్స్ ఇన్ ద గివెన్ డైరెక్షన్స్ యాజ్ ఫాలోస్. ఒక పర్సన్ అట ఇచ్చిన ఈ డైరెక్షన్స్లో వెళ్తుందట. మీకు షార్ట్ కట్ నేను చెప్పాను ఏంటి, NESW. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ N మన రైటే, మన లెఫ్టే. సేమ్ ఉంటే యాడ్ చేయమనన్నా, ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఏవి ఆపోజిట్ ఏవి సేమ్ అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్వశ్చన్లు ఒకసారి వద్దాం. మనం ఇక ఫిగర్ గీసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇలా 6 meters టు ఈస్ట్ ఎంత పోయింది ఆయన 60 meters. తర్వాత సౌత్ 80 meters. ఇక్కడ మనకు లెఫ్ట్ రైట్ అని కూడా ఇవ్వలే, డైరెక్ట్ ఇచ్చాడు. వెస్ట్ 120 meters. ఫిగర్ లేకుండా వేస్తున్నాను నేను ఇక్కడ. నార్త్ 30 meters, ఈస్ట్ 60 meters. ఇది ఆయన ఇచ్చి ఏం కావాలంట, ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్, అంటే ఎండ్ పాయింట్కు స్టార్టింగ్ పాయింట్కు మధ్యన డిస్టెన్స్ అడుగుతుంది. ఇలా వచ్చినప్పుడు మనం డైరెక్ట్ షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏం చెప్పాను మీకు, సేమ్ డైరెక్షన్స్ ఉంటే యాడ్ చేసుకోమని చెప్పాను, ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసుకోమని. సేమ్ డైరెక్షన్స్ ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఈస్ట్ ఉంది, ఇక్కడ కూడా ఈస్టే ఉంది. కాబట్టి ఈస్ట్ 60 + 60 120, సౌత్ 80, వెస్ట్ 120, నార్త్ 30. మీకు ఆపోజిట్ డైరెక్షన్స్ ఏంటి అని తెలుసు, నార్త్కు సౌత్ ఆపోజిట్, ఈస్ట్కు వెస్ట్ ఆపోజిట్. అంటే ఆపోజిట్ ఉన్నాయంటే సింపుల్గా సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇక్కడ NSWE అంటే వెస్ట్ 120 ఉంది, వెస్ట్ 120 ఉంది, ఈస్ట్ కూడా 120 ఉంది. కాబట్టి రెండు 120 - 120 అంటే 0. ఇక్కడ సౌత్ నార్త్ దగ్గరికి వస్తే నార్త్ చిన్నగా ఉంది, సౌత్ పెద్దగా ఉంది. కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి కదా ఆపోజిట్. నార్త్ 30ని 80 నుంచి తీసేస్తే మనకి ఏమొస్తుంది 50 వస్తుంది. అంటే సౌత్ డైరెక్షన్లో 50 meters. అంటే మనకి ఓన్లీ ఇక్కడ డిస్టెన్సే అడిగింది, క్వశ్చన్లో డిస్టెన్సే అడిగింది కాబట్టి 50 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 6th question. A person walks 9 kilometers to the south. From there he walks 5 kilometers to the north. After this he walks 3 kilometers to the west. In which direction and how far is he now from the starting point? అంటే స్టార్టింగ్ పాయింట్కు ఎండ్ పాయింట్కు లింక్ అడిగిండు, మనం షార్ట్ కట్ యూజ్ చేసుకోవచ్చు. NESW. సరే, a
person walks 9 kilometers to the south 9 kilometers. From there he walks 5 kilometers to the north 5 kilometers. After this he walks 3 kilometers west 3 kilometers. In which direction and how far is he now from the starting point అని అన్నాడు. మీకు ఆపోజిట్ డైరెక్షన్స్ ఏంటి? నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. కాబట్టి ఈ నార్త్ సౌత్ ఆపోజిట్ కాబట్టి ఇది చిన్న నంబరు. 9 - 5 అంటే 4. ఈ సౌత్ వెస్ట్ ఆపోజిట్ కావు కాబట్టి కంపల్సరీగా రాయాల్సిందే. ఇలా మనకు క్యాన్సిల్ కాకుండా ఇలా సౌత్ వెస్ట్ ఇలా వచ్చింది అని అంటే మనం పైథాగరస్ థీరం అప్లై చేయాలి. పైథాగరస్ ట్రిప్లెట్స్లో 3, 4 ఉంటే మీకు బాగా తెలుసు. 5 అంటే 5 డిస్టెన్స్ తెలిసిపోయింది. ఇక్కడ సౌత్ వెస్ట్ అనేది డైరెక్షన్ వచ్చింది. నెక్స్ట్ డిస్టెన్స్ వచ్చింది. సౌత్ వెస్ట్ 5 kilometers అంటే డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th question. Shyam walked 6 meters towards the east, then took a right turn and walked a distance of 9 meters. He then took a left turn and walked a distance of 6 meters. How far is he now from the starting point? How far అన్న డిస్టెన్స్ అన్న షార్టెస్ట్ డిస్టెన్స్ అన్న ఒకటే అన్న కాబట్టి ఇక మనము డైరెక్ట్ షార్ట్ కట్తోనే NESW షార్ట్ కట్తోనే క్వశ్చన్ చేద్దాం. శ్యామ్ వాక్డ్ 6 meters టువర్డ్స్ ఈస్ట్ 6 meters వెళ్ళాడు. దెన్ టుక్ ఏ రైట్ టర్న్. ఈస్ట్కు రైట్ అని అంటే సౌత్ అవుతుంది. సౌత్ 9 meters వెళ్ళాడు. హీ దెన్ టుక్ ఏ లెఫ్ట్ టర్న్. సౌత్కు లెఫ్ట్ టర్న్ అంటే ఏమవుతుంది? ఈస్ట్ అవుతుంది. వాక్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 meters. హౌ ఫార్ ఈజీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటే డిస్టెన్స్ ఒకటే అడిగింది. ఇక్కడ సేమ్ ఉంటే నేను ఏమన్నా ఇక్కడ ఈస్ట్ ఉంది కాబట్టి యాడ్ చేయొచ్చు. ఈస్ట్ 12 ఉంది, సౌత్ ఎంత ఉంది? 9 ఉంది. వీటిని మనం ఈ 12ని 3, 4 జా 12 అని రాసుకోవచ్చు. 3, 3 జా 9 అని రాయొచ్చు. ఈ 3 అనేది మాత్రం కామన్ ఉంది. ఇక్కడ 3 ఉండి ఇక్కడ 4 ఉంటే నెక్స్ట్ పైథాగరస్ ట్రిప్లెట్లో ఇక్కడ 5 వస్తుంది. కామన్ ఉన్నది ఏంటి? 3 కాబట్టి 3 × 5 అంటే ఆన్సర్ 15 meters ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏ ఈజ్ రైట్. టైప్ 3 యాంగిల్. ఇక్కడ మనకు మెయిన్ డైరెక్షన్స్ మనం ఏమన్నాం? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్నాం. ఇక సబ్ డైరెక్షన్స్ విషయానికి వస్తే ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. రెండు కన్సిక్యూటివ్ మెయిన్ డైరెక్షన్స్ మధ్యన 90 degrees ఉంటుంది. వరుస మెయిన్ డైరెక్షన్స్ మధ్యన 90 degrees ఉంటుంది. అంటే నార్త్ ఈస్ట్ మధ్యన. అదేవిధంగా నార్త్ వెస్ట్ మధ్యన కూడా 90 degrees ఉంటుంది. నెక్స్ట్ ఈస్ట్కు సౌత్కు మధ్యన 90 degrees, వెస్ట్కు సౌత్కు మధ్యన కూడా 90 degrees ఉంటుంది. ఇక సబ్ డైరెక్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ 45 degrees. ఇది మెయిన్ డైరెక్షను, ఇది మనకు సబ్ డైరెక్షన్, ఇమ్మీడియట్ సబ్ డైరెక్షన్ అంటాం. వీటి మధ్యన 45 degrees, ఇక్కడ కూడా 45 degrees, ఈ వీటి మధ్యన 45 degrees, 45 degrees. అన్నిట్లలో ఒక మెయిన్ డైరెక్షన్, సబ్ డైరెక్షన్, ఇమ్మీడియట్ తీసుకున్నట్టుంటే 45 degrees ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అని తెలియాలి. గడియారం ఎలా తిరుగుతుంది? ఇలా కాబట్టి ఇది మనకు క్లాక్ వైజ్ అవుతుంది. అదే గడియారానికి ఆపోజిట్ డైరెక్షన్ అని అన్నప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. క్వశ్చన్లోకి వద్దాం మనం. ఏ మ్యాన్ స్టాండ్స్ ఫేసింగ్ వెస్ట్. ఆయన ఎటు సైడ్ చూస్తుండు? వెస్ట్ సైడ్ చూస్తుండు. వెస్ట్ అంటే ఇటు, ఆయన ఇటు సైడ్ చూస్తుండు. ఈ టర్న్స్ 45 degrees ఇన్ ద క్లాక్ వైజ్. క్లాక్ అంటే గడియారం ఇలానే తిరుగుతుంది కాబట్టి ఇటు సైడ్ ఆయన 45 degrees పోయిండు ఫస్ట్. అండ్ దెన్ అనదర్ 180 degrees ఇన్ ద సేమ్ డైరెక్షన్. 180 degrees అంటే ఎలా ఉంటుంది? మనకు స్ట్రేట్ లైన్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండు. ఇది 180 degrees. ఫస్ట్ 45 degrees క్లాక్ వైజ్ వచ్చిండు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 180 degrees క్లాక్ వైజ్ వచ్చింది. వచ్చిన తర్వాత అండ్ దెన్ 270 degrees ఇన్ ద
యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇప్పుడు ఆయన 270 డిగ్రీస్. యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ అవుతుంది కదా మనకు. 270 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 270 డిగ్రీస్ని ఒక 180 డిగ్రీస్ ప్లస్ 90 డిగ్రీస్ అని రాసుకోవచ్చు. 180 డిగ్రీస్ ప్లస్ 90 డిగ్రీస్ అని రాయొచ్చు. ఇక్కడ నుంచి మనం రివర్స్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 180 అంటే ఇక్కడికి, ఇక 90 డిగ్రీస్ అంటే ఇది ఒక 45, ఇంకొక 45 అంటే ఎట్ సైడ్ చూస్తుండే వాళ్ళు సౌత్ వెస్ట్ డైరెక్షన్లో చూస్తుంటారు. ఆన్సర్ ఏమవుతుంది మనకు? డి, సౌత్ వెస్ట్ ఈజ్ కరెక్ట్. ఈ క్వశ్చన్ని మనం షార్ట్ కట్ ప్రకారం చేయాలని అనుకుంటే ఫస్ట్ జనరల్గా మనకు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇవి ఒకటి ఇంకో దానికి ఆపోజిట్ ఉంటాయని తెలుసు కాబట్టి ఫస్ట్ క్లాక్ వైజ్ ఎన్ని ఉన్నాయి, యాంటీ క్లాక్ వైజ్ ఎన్ని డిగ్రీలు మూవ్ అయినరో ఒకసారి చూద్దాం. అంటే సేమ్ డైరెక్షన్ ఉంటే యాడ్ చేసుకోవాలి, డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సేమ్ డైరెక్షన్లో ఫస్ట్ క్లాక్ వైజ్ 45 డిగ్రీస్ పోయినరు, సేమ్ అదే డైరెక్షన్లో నెక్స్ట్ 180 డిగ్రీస్ మూవ్ అయింది. అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎంత? 270 డిగ్రీస్ మూవ్ అయింది. ఇక్కడ 45 డిగ్రీస్ ప్లస్ 180 అని అంటే ఎంత అవుతుంది? 225 డిగ్రీస్. ఇందులో 225 270లో బిగ్గర్ వన్ ఏమవుతుంది? 270 అవుతుంది. 270కి ఏముంది డైరెక్షన్? యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ 270 సబ్ట్రాక్ట్ చేసుకోవాలి కదా, యాంటీ క్లాక్ వైజ్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 270 డిగ్రీస్లో నుంచి 225ని సబ్ట్రాక్ట్ చేస్తుంది. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకు 45 డిగ్రీస్ వచ్చింది. ఒరిజినల్గా ఆయన ఫస్ట్ ఇట్ సైడ్ ఫేస్ పెట్టిండు. ఇట్ సైడ్ ఫేస్ చేస్తున్న క్యాండిడేట్కు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఆటోమేటిక్గా ఇదే యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది కాబట్టి ఆయన ఎట్ సైడ్ చూస్తున్నట్టు, ఇట్ సైడ్ చూస్తున్నట్టు అంటే సౌత్ వెస్ట్. ఇట్లా మనం డైరెక్ట్ ఫిగర్ని బ్రెయిన్లో ఇమాజిన్ చేసుకుంటూ ఈ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఈ షార్ట్ కట్ యూజ్ చేస్తే డైరెక్ట్ మనం ఆన్సర్ చెప్పొచ్చు. టైప్ 4 డైరెక్షన్ చేంజ్. ఇక్కడ ఇఫ్ సౌత్ బికమ్స్ సౌత్ ఈస్ట్ అని అన్నాడు. సౌత్ బికమ్స్ సౌత్ ఈస్ట్ అంటే సౌత్ అంటే డౌన్ ఉంటుంది కదా, డౌన్ ఉన్నది సౌత్ ఈస్ట్ అని అంటే ఇట్ సైడ్, ఇది సౌత్ ఈస్ట్. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో గడియారానికి ఆపోజిట్ డైరెక్షన్స్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 డిగ్రీస్ మూవ్ అయింది. దెన్ వాట్ విల్ బి నార్త్ బికమ్ అని అన్నాడు. ఇక్కడ నార్త్ ఎక్కడుంది? ఇక్కడ నార్త్ ఉంది. నార్త్ ఇది కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మనకు వచ్చేది నార్త్ వెస్ట్. ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ డైరెక్షన్స్లో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్వశ్చన్లో మనకు సౌత్ బికమ్స్ సౌత్ వెస్ట్ అన్నాడు కాబట్టి ఈ సౌత్ ఈస్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎట్ సైడ్ వెళ్ళింది మనకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎన్ని డిగ్రీలు వెళ్ళింది? 45 డిగ్రీస్ కాబట్టి సేమ్ ఇక్కడ నార్త్ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అదే 45 డిగ్రీస్ వచ్చినాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది మనకు? నార్త్ వెస్ట్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడైనా ఇక్కడ డైరెక్షన్స్ చెప్పేటప్పుడు ఈ నార్త్ ఈస్ట్ మధ్యన ఉండేది నార్త్ ఈస్ట్ అని అంటాం, ఈ ఈస్ట్కు సౌత్కు మధ్యన ఉండేదాన్ని సౌత్ ఈస్ట్ అని అంటాం. ఎలా అంటే జనరల్గా మనకు నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి వర్టికల్ లైన్నే మనం ట్రీట్ చేస్తాం. ఇక్కడ ఈ మధ్యన ఉన్నదాన్ని నార్త్ ఈస్ట్ అని అంటాం, ఈ మధ్యన ఉన్నదాన్ని సౌత్ ఈస్ట్ అని అంటాం, ఈస్ట్ సౌత్ అని అంటాం. వర్టికల్ లైన్ ఈ లైన్ని మాత్రమే మనం ఫస్ట్ ట్రీట్ చేస్తాం. ఈ మధ్యన ఉన్నదాన్ని సౌత్ వెస్ట్ అని అంటాం, ఈ మధ్యన ఉన్నదాన్ని నార్త్ వెస్ట్ అని అంటాం. ఈ సబ్ డైరెక్షన్స్ నేమ్స్ అనేవి అలా వస్తాయి. నెక్స్ట్, Sunil has put his watch on the table in such a way that at 6 AM the hour hand points towards the north. చూడండి, ఒరిజినల్గా మనకు ఇది నార్త్ అవుతుంది, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. మీకు ఇలా ఉంటుంది. 6 o'clock అవుతుందంటే ఇది అవర్ హ్యాండ్, ఇదేంటి చెప్పండి? మినిట్ హ్యాండ్. అదే అవర్
a way that at 6 a.m. the hour hand points towards north. ఒరిజినల్ గా అవర్ హ్యాండ్ ఎలా ఉండాలి? ఒరిజినల్ గా సౌత్ ఉండాలి. కానీ అది ఎలా చూపిస్తుందంట? నార్త్ సైడ్ చూపిస్తుందట. అంటే ఇది ఎట్లా రొటేట్ అయింది? 180 degrees లో రొటేట్ అయింది. కొంచెం జాగ్రత్తగా మీరు చూస్తే అర్థమవుతుంది. కిందిది పైకి అయింది, పైది కింద, అంటే కంప్లీట్ గా ఇవన్నీ 180 degrees లో రొటేట్ అయింది. 180 degrees లో రొటేట్ అయినాయి అంటే నార్త్ సౌత్ గా చేంజ్ అయింది, వెస్ట్ ఈస్ట్ గా చేంజ్ అయింది. నార్త్ సౌత్ గా వెస్ట్ ఇవి ఒకటొకటి ఏమైనాయి అంటే ప్లేసెస్ మార్చుకున్నాయి. అయితే క్వశ్చన్ లో ఏమని అంటుండు? ఇన్ విచ్ డైరెక్షన్ ద మినిట్ హ్యాండ్ విల్ పాయింట్ ఎట్ 9:15 AM అన్నాడు. 9:15 AM కు ఏ డైరెక్షన్ లో చూపిస్తుంది. ఇక్కడ మినిట్ హ్యాండ్ అనేది స్పెషల్ గా మెన్షన్ చేసింది. 15 అంటే ఇట్ సైడ్ వస్తుంది. ఇది మనకు తెలిసినంత వరకు ఈ డైరెక్షన్ ఏంటి? ఈస్ట్ డైరెక్షన్. ఇవి ఏమైనాయి? 180 degrees లో షిఫ్ట్ అయినాయి కాబట్టి ఈస్ట్ పోయి ఏమవుతుంది? వెస్ట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ వెస్ట్ ఈజ్ కరెక్ట్. వెస్ట్ ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సింపుల్గా చేయొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ ఎక్కువ టైం తీసుకుంటున్నా. కానీ ఇక 5th టైప్ షాడో. షాడో అనేది ఎలా ఉంటుందంటే మీకు మార్నింగ్ అవర్స్లో మనం సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ కదా, ఈస్ట్ సైడు సూర్యుడు మార్నింగ్ అవర్స్లో దీని షాడో, మార్నింగ్ అవర్స్లో షాడో ఎట్ సైడ్ పడుతుంది అంటే మనకు దానికి ఆపోజిట్ డైరెక్షన్స్లో పడుతుంది, అంటే వెస్ట్ సైడ్ పడుతుంది. మీరు గుర్తుంచుకోవాలి. ఇక మిగతా అన్ని వాళ్ళు క్వశ్చన్ని తిప్పుతూ ఉంటారు. ఎట్లా తిప్పినా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మార్నింగ్ అవర్స్లో షాడో వెస్ట్ సైడ్ పడుతుంది. ఎందుకంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా ఇక్కడ, ఈ పెన్ని ఇక్కడ పెట్టాను, టార్చ్ లైట్ నేను ఇటు సైడ్ టార్చ్ లైట్ పెట్టాను. ఇది ఈస్ట్ కదా, ఈస్ట్ నుంచి ఇటు సైడ్ ఈ పెన్ మీద టార్చ్ లైట్ పెట్టాను. దీని షాడో ఎటు సైడ్ పడుతుంది? దానికి ఆపోజిట్ డైరెక్షన్, అంటే వెస్ట్ సైడ్ పడుతుంది. ఇక్కడ ఫిగర్ని చూసి మీరు కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు. ఇది ఈస్ట్ అయితే ఆపోజిట్, ఎందుకంటే మనది 2 dimension కదా, 2 dimension కాబట్టి ఇది ఎట్ సైడ్ పడుతుంది? మనకు వెస్ట్ సైడ్ పడుతుంది. అదే ఈవినింగ్ అవర్స్లో సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ కదా, అంటే సూర్యుడు పడమరన అస్తమిస్తాడు కాబట్టి ఇక్కడున్న క్యాండిడేట్ షాడో ఏమవుతుంది? దానికి ఆపోజిట్, అంటే ఈస్ట్ సైడ్ పడుతుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. వన్ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ మంజిత్ అండ్ సంగీత వర్ వాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్ ఎట్ ద పార్క్. మార్నింగ్ అవర్స్లో అని అన్నాడు. ఇఫ్ మంజిత్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ సంగీత. ఎవరు సంగీత ఎవరు మంజిత్ అని మనకు తెలియనప్పుడు ఫస్ట్ ఫిగర్ని ఇలా తీసుకుందాం. ఇద్దరు ఎలా వస్తుండట? ఆపోజిట్ డైరెక్షన్లో వస్తారు. ఎప్పుడైనా మార్నింగ్ అవర్స్లో షాడో వెస్ట్ సైడే పడుతుంది కాబట్టి ఈ పైకి వెళ్తున్న క్యాండిడేట్, అంటే ఎట్ సైడ్ వెళ్తుండే ఆయన నార్త్ సైడ్ వెళ్తున్న క్యాండిడేట్కు షాడో ఎట్ సైడ్ పడుతుంది? లెఫ్ట్ సైడ్ పడుతుంది. ఈ కిందికి వస్తున్న క్యాండిడేట్, అంటే సౌత్ సైడ్ వస్తున్న క్యాండిడేట్కు షాడో ఎట్ సైడ్ పడుతుంది? రైట్ సైడ్ పడుతుంది. ఇది క్వశ్చన్ టెస్ట్ అయినప్పుడు మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇద్దరు ఎదురెదురు వస్తుండట, వాళ్ళ షాడో వాళ్ళు రైట్ లెఫ్ట్ అనేది ఇట్లా ఎగ్జాక్ట్లీ రైట్ లెఫ్ట్ అని ఇట్లా ఇచ్చాడు. ఎవరు ఎట్ సైడ్ అని ఉండదు. మన క్వశ్చన్ మాత్రం ఇక్కడ వీళ్ళు ఆపోజిట్ ఉన్నారు మార్నింగ్ అవర్స్లో అని అన్నప్పుడు పైకి వెళ్తున్న వాళ్ళకి లెఫ్ట్ సైడ్ షాడో పడుతుంది, కిందికి వస్తున్న వాళ్ళకి రైట్ సైడ్ షాడో పడుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇందులో ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నట్టుండు? ఇఫ్ ద మంజిత్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ సంగీత. సంగీతకు రైట్ సైడ్ అంటే ఆటోమేటిక్గా సంగీత ఎక్కడ ఉండాలి? ఇక్కడ సంగీత ఉంటుంది. మంజిత్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఇప్పుడు మనకు తెలిసిపోయింది. క్వశ్చన్లో ఏమన్నట్టుండు? దెన్ విచ్ డైరెక్షన్ మంజిత్ వాజ్ ఫేసింగ్. మంజిత్ ఎట్ సైడ్ ఫేస్ చేస్తుండు. ఈయన మంజిత్ కదా, మంజిత్ ఎట్ సైడ్ ఫేస్ చేస్తుండు? పైకి అంటే ఏంటి? ఇక్కడ మనకు నార్త్. కాబట్టి ఇక్కడ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 6th టైప్ యోగా. క్వశ్చన్, ఏ మ్యాన్ ఈస్ పర్ఫార్మింగ్ యోగా విత్ హిస్ హెడ్ డౌన్ అండ్ లెగ్స్ అప్.
ఒక్కటి మీరు గుర్తుంచుకోవాలి, హెడ్ డౌన్ అండ్ లెగ్స్ అప్. అంటే ఫస్ట్ ఇలా ఉన్నాడు అనుకోండి, నేను క్వశ్చన్లో ఏమని అంటుండు, ఈజ్ ఫేస్ ఈజ్ టువర్డ్స్ ద ఈస్ట్ అని అన్నాడు. ఇది నాకు ఈస్ట్ సైడ్, ఇట్ సైడ్ ఈస్ట్ అవుతుంది. నేను హెడ్ డౌన్ అంటే తల కింద కాళ్ళు పైకి ఉన్నప్పుడు నా ఏంటి ఫేస్ ఈస్ట్ సైడ్ ఉందంటే నేను ఫేస్ చేసే అప్పుడు అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో నిలబడ్డప్పుడు ఎటు ఉండాలి, నేను వెస్ట్ సైడ్ ఉండాలి. ఇమాజిన్ చేయండి కొంచెం, ఇది నా రైట్ హ్యాండ్, ఇది నా లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను నా హెడ్ డౌన్ చేస్తున్నా, లెగ్స్ అప్ చేస్తున్నా అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ కిందికి అయినప్పుడు తల ఇటు సైడ్ తిరుగుతుంది, ఈస్ట్ సైడ్ తిరుగుతుంది. కానీ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్టే ఉంటుంది, రైట్ హ్యాండ్ రైటే ఉంటుంది. అంటే ఇలా చూస్తున్నాను అని అంటే ఇది మీకు నార్త్ అవుతుంది, ఇదేమవుతుంది సౌత్ అవుతుంది. నా లెఫ్ట్ హ్యాండ్ సౌత్ అవుతుంది. క్వశ్చన్లో ఏమని అన్నాడు, ఇన్ విచ్ డైరెక్షన్ విల్ హిస్ లెఫ్ట్ హ్యాండ్ బి అని అంటే ఆటోమేటిక్గా ఆన్సర్ మనకు సౌత్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్, బేస్డ్ ఆన్ కోడెడ్ డైరెక్షన్. ఇవి జనరల్గా ఎస్ఎస్సిలో మెయిన్స్లో వస్తాయి, బ్యాంక్లో వస్తాయి క్వశ్చన్స్. ఇందులో ఏమని అన్నాడు, కోడింగ్ ఫామ్లో ఇచ్చాడు. పర్సంటేజ్ అంటే, ఎట్ ద రేట్ అంటే, డాలర్, యాష్, వీటికి ఎన్నులు అనేవి ఎప్పుడు ఎన్నులే ఉండవు. ఇది ఫస్ట్ పర్సన్గా తీసుకుంటాం, ఇది సెకండ్ పర్సన్గా తీసుకుంటాం, గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ పర్సంటేజ్, సెకండ్ పర్సన్ అని అంటే ఏమని ఇచ్చాడు, ఎమ్ ఈజ్ ద రైట్ ఆఫ్ ఎన్, ఎమ్ ఈజ్ ద రైట్ ఆఫ్ ఎన్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్ అని. ఇక్కడ క్వశ్చన్లో మనం స్టార్టింగ్లో ఎట్ సైడ్ చూస్తుండే అనేది ఇవ్వాలి. స్టార్టింగ్లో ఏమన్నాడు, ద పర్సన్స్ ఆర్ ఫేసింగ్ ఇన్ ద నార్త్ డైరెక్షన్. ఎస్, వాళ్ళు నార్త్ సైడ్ చూస్తుండట. ఓకే, ఈ రెండింటి మధ్యన మనం పర్సంటేజ్ తీసేస్తే ఏమన్నాడు, ఎమ్ అంటే మనకు ఫస్ట్ పర్సన్ ఈజ్ రైట్ ఆఫ్ సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఈజ్ రైట్ ఆఫ్ సెకండ్ పర్సన్, సెకండ్ పర్సన్ కు ఫస్ట్ పర్సన్ రైట్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఏమని అంటుండు 1 మీటర్. ఎంత డిస్టెన్స్ లో 1. నేను ఎన్నులను ఎందుకు తీసుకోవట్లేదంటే ఇక్కడ ఇచ్చే క్వశ్చన్స్ లో మళ్ళీ అవే ఎన్నులు రావు, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండేందుకు నేను ఏమంటున్నా, ఎమ్ని ఫస్ట్ పర్సన్, ఎన్నుని సెకండ్ పర్సన్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే పర్సంటేజ్ని రిమూవ్ చేస్తే సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్కు సెకండ్ పర్సన్ ఎంత 1 మీటర్ డిస్టెన్స్లో రైట్ సైడ్ ఉంటుంది అని అంటే. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఎట్ ద రేట్ మనం తీసేస్తే ఏమన్నాడు, ఎమ్ అంటే ఏంటి, ఇక్కడ మనకు ఫస్ట్ పర్సన్ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ సెకండ్ పర్సన్, సెకండ్ పర్సన్కు ఫస్ట్ పర్సన్ లెఫ్ట్ సైడ్ ఎంత 1 మీటర్ డిస్టెన్స్లో అన్నాడు. క్వశ్చన్ జాగ్రత్త కోడ్ ఫామ్లో ఇచ్చాడు అన్నట్టు, కోడెడ్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రెండింటి మధ్యన డాలర్ తీసేస్తే ఏం జరుగుతుందట, ఎమ్ అంటే మనకు ఫస్ట్ పర్సన్ ఈజ్ టు ద నార్త్ ఆఫ్ సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఈజ్ ద నార్త్ అంటే పైకి కదా, సెకండ్ పర్సన్ ఇక్కడ ఎంత 1 మీటర్ డిస్టెన్స్. నెక్స్ట్ యాష్, ఇక్కడ మనం యాష్ని తీసేస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పర్సన్ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఈజ్ సౌత్ ఆఫ్ సెకండ్ పర్సన్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్. ఇది వాళ్ళు ఇచ్చిన డాటా. దీన్ని ఎట్లా మనం చేస్తామో ఒక్కసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఏ పర్సంటేజ్, బి యాష్, సి పర్సంటేజ్ డి అని అన్నాడు. మనకి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్లో ఒకసారి చూడండి, ఏ పర్సంటేజ్, బి యాష్, సి పర్సంటేజ్ డి. ఫస్ట్ ఏ పర్సంటేజ్ బి చేద్దాం. ఏ పర్సంటేజ్ బి అంటే పర్సంటేజ్ అంటే ఇక్కడనే కదా, సెకండ్ది ఇక్కడ ఉంది, ఫస్ట్ది ఇక్కడ ఉంది, కాబట్టి సెకండ్ అంటే బి, బి ఇక్కడ రాయాలి, ఏ ఇక్కడ రాయాలి, డిస్టెన్స్ ఎంత 1. సింపుల్గా ఉంటుంది అన్నట్టు మనకు. తర్వాత బి యాష్ సి అని అన్నది, బి యాష్ సి అని అంటే
ఇక్కడ ఇచ్చాడు. సెకండ్ పైన ఉంటుంది, ఫస్ట్ కిందికి వస్తుంది. సెకండ్ అంటే సి పైన ఉంటుంది, బి కిందికి వస్తుంది. అంటే ఇక్కడ నేను సి రాస్తున్నా, ఇక్కడ సి రాస్తున్నా, ఇక్కడ బి రాస్తున్నా. ఎంత డిస్టెన్స్? 1 మీటర్ డిస్టెన్స్. తర్వాత సి పర్సంటేజ్ డి. సి పర్సంటేజ్ డి అంటే పర్సంటేజ్ అని అంటే సెకండ్ది లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఫస్ట్ది రైట్ సైడ్ వస్తుంది. సెకండ్ అంటే డి, డి లెఫ్ట్ సైడ్ వస్తుంది, సి రైట్ సైడ్ వస్తుంది. అంటే ఇలా వస్తుంది. క్వశ్చన్లో ఏమంటాడు? డి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఏ. ఏకి ఏ దృష్ట్యా డి ఎట్ సైడ్ ఉంది చూడండి. ఏ ఇక్కడ ఉంది, ఇలా 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 డి వస్తుంది. అంటే పైకి చూస్తున్నాం మనం. డైరెక్షన్స్ ఎలా ఉంటాయి చెప్పండి. ఇది ఎన్ఎస్ డబ్ల్యూఈ. ఇక్కడ నుంచి ఇట్లా పైకి చూస్తున్నాం అని అంటే మనకు ఆటోమేటిక్గా డైరెక్షన్ ఏమవుతుంది? నార్త్ వెస్ట్ అవుతుంది. ఆన్సర్ నార్త్ వెస్ట్ అంటే డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఈ డాలర్ ఎఫ్ అన్నాడు. ఈ డాలర్ ఎఫ్, డాలర్ అంటే ఇక్కడ డాలర్ అని ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఏంటి? ఇక్కడ ఇది ఫస్ట్ అవుతుంది, ఇదేమవుతుంది మనకు సెకండ్ అవుతుంది. ఫస్ట్ది పైన ఉంది అంటే ఈ పైన ఉంది, ఎఫ్ కిందికి ఉంది. ఎంత డిస్టెన్స్? 1 మీటర్ డిస్టెన్స్. తర్వాత నెక్స్ట్ ఏమని అన్నాడు? ఎఫ్ ఎట్ ద రేట్ జి. ఎఫ్ ఎట్ ద రేట్ జి అని అన్నప్పుడు ఇది ఫస్ట్ అవుతుంది, ఇది సెకండ్ అవుతుంది. మనకు ఎట్ ద రేట్ అంటే ఏమి ఇచ్చాడు? ఫస్ట్ది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ సెకండ్ ఉంటుంది. ఎఫ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, నెక్స్ట్ జి రైట్ సైడ్. ఇలా క్వశ్చన్ని కొంచెం జాగ్రత్తగా మనం డ్రా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ జి యాష్ హెచ్. యాష్ అంటే ఏమని ఇచ్చాడు? ఇది ఫస్ట్గా ట్రీట్ చేసుకుంటాం మనం, ఇది సెకండ్గా ట్రీట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ సెకండ్ పైకి రావాలి అంటే హెచ్ పైకి రావాలి, జి కిందికి రావాలి. క్వశ్చన్లో ఏమన్నాడు? దెన్ హెచ్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఈ అండ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ హెచ్ అండ్ ఈ. చూడండి, హెచ్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఈ. ఈ దృష్ట్యా హెచ్ ఏ డైరెక్షన్లో ఉంది? ఇటు సైడ్ అని అంటే ఆటోమేటిక్గా మనకు ఈస్ట్ డైరెక్షన్. ఈస్ట్ డైరెక్షన్ అనేది ఒకటి వచ్చేసింది. ఎంత? ఈడ 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకేముంది? 1 ఉంటుంది. అంటే 1 మీటర్. ఈస్ట్ 1 మీటర్ అని అంటే డి ఈస్ కరెక్ట్. ఈ నోటిఫికేషన్లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ దిల్షుక్ నగర్ క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, ఇంకా సబ్జెక్ట్లో వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఉన్న నంబర్స్కు కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలానే ప్రతి టాపిక్ను టైప్ వైజ్గా నేర్చుకొని 100% సక్సెస్ సాధించడానికి మా సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.